స్థానం నర్సుదే. విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన నర్సమ్మలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ పెద్ద ఆసుపత్రి సిబ్బంది అజాగ్రత్త చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకే సిరంజితో 30 మంది శిశువులకు ఇంజెక్షన్ చేయడంతో అది వికటించింది. దీంతో ఆ పసివాళ్లు నరకయాతన అనుభవించారు. తప్పు జరిగిందని తెలిసినా ఆసుపత్రి వర్గాలు మాత్రం తమ సిబ్బందినే వెనకేసుకొచ్చారు. విచారణ జరుపుతున్నామంటూ సైలెంట్ గా సైడ్ అయిపోయారు. పేరుకే పెద్దాసుపత్రి నీలోఫర్. పిల్లల ప్రాణ ప్రదాత ఈ ఆసుపత్రి. రోజు ఎక్కడెక్కడి నుంచో అనేక మంది చంటి బిడ్డల్ని తీసుకుని వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఎమర్జెన్సీ విభాగంలో 5 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 30 మంది చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల సూచనల మేరకు చిన్నారులకు రెగ్యులర్ గా అక్కడి నర్సులు ఇంజెక్షన్స్ చేస్తుంటారు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నర్సులు 30 మందికి ఒకే సిరంజితో ఇంజెక్షన్ చేసినట్లు చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో కాళ్లు చేతులు వాచిపోయి రక్తం గడ్డకట్టి చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాతో పాటు వార్డులో ఉన్న వాళ్ళు 40 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ అటెండర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ విషయాన్ని స్వీకరించండి. నా గురించి అయితే నేను చెప్పాను సార్. నేను హాస్పిటల్ని బదనాం చేసి నేనేదో గొప్పగా ఇది అవ్వటానికి కాదు సార్. మిగతా వాళ్ళకు కూడా అంతే జరిగిందా? నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉందా? నాకు వేరే ఆలోచనల నుండి ఇట్లా చేశాననేది పూర్తిగా యథార్థం మీరు తెలుసుకోండి సార్. నర్సును ప్రశ్నించగా నేను ప్రశ్నించగా సిరంజి మార్చింది సార్. ప్లీజ్ మేడం దయచేసి ఆ సిరంజిని మార్చండి అన్నప్పుడు అంతకుముందు వాడిన సిరంజి తీసి వాడింది కానీ కొత్త సిరంజి యూజ్ చేయలేదు సార్. నేను ఆమె పక్కన ఉండి పిల్లలందరికీ వేసేటప్పుడు కనీసం ఓ 20 నెంబర్స్ నుంచి 30 నెంబర్స్ వరకు చూసినా సార్. అన్నీ తెలిసినా ఏం కాదులే అనే నర్సుల ధీమా పిల్లల ప్రాణం మీదకు తెచ్చింది. తాము వద్దని చెప్తున్నా ఒకే సిరంజితో చిన్నారులకు బలవంతంగా ఇంజెక్షన్ వేశారని తల్లిదండ్రులు అన్నారు. రాత్రంతా భయంగా గడపాల్సొచ్చిందని వాపోయారు. పిల్లల ఇబ్బంది చూడలేక నర్సులను నిలదీస్తే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో పేరెంట్స్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ఎంతమంది అంటే చాలా మంది ఉంటారు ఆ వార్డులో. థర్డ్ ఫ్లోర్ 4th యూనిట్ సార్. మాకు తెలియదు ఎంతమంది ఉంటారో. 40 నుంచి 30 వరకు ఉండొచ్చు, 30 నుంచి 40 వరకు ఉండొచ్చు, చెప్పలేము. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం నర్సులనే వెనకేసుకొచ్చాయి. ఒకే సిరంజిని అందరికీ వాడలేదని ఒక్కో వ్యాక్సిన్ ను 5గురికి ఇచ్చామంటూ కవర్ చేశారు. ఇలాంటివి కామన్ అంటూ కొట్టిపారేశారు. ఇదంతా కేవలం నీలోఫర్ పై జరుగుతున్న దుష్ప్రచారం అంటూ లైట్ తీసుకున్నారు సూపరింటెండెంట్. నర్సుల తప్పేం లేదని విచారణ జరుగుతోందని చెప్పారు. ఏంటంటే ఇక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడం ఏంటంటే 1 గ్రామ్ ఇంజెక్షన్ ఉంటుంది. యూజువల్గా ఇంజెక్షన్స్ 1 గ్రామ్ ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని డైల్యూట్ చేసి 4 చిల్డ్రన్కి ఇస్తుంటాం. 250 అట్లా ఇస్తుంటాము. దాన్ని ఆయన మిస్కన్సెప్షన్ తీసుకొని ఒకటే ఇంజెక్షన్ 4గురికి ఇచ్చారు అన్న ఇది చెప్తా ఉన్నారు. దాంట్లో వాస్తవం లేదు ఎప్పుడు. ఎందుకంటే మా దగ్గర సేఫ్ ఇంజెక్షన్ మెథడ్ అనేది ట్రైనింగ్ మేమే ఇస్తాం. ఇక్కడ మోడల్ ఇంజెక్షన్ రూమ్స్ అన్నీ ఉన్నది. మేము ఎంత అంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళము. మేము ఇక్కడ సేమ్ సిరంజ్ కానీ సేమ్ నీడిల్ కానీ వాడడం అనేది జరగదు. ఏమీ జరగనప్పుడు పేరెంట్స్ ఎందుకు ఆందోళన చేశారన్న ప్రశ్నకు మాత్రం అధికారుల వద్ద నో ఆన్సర్. రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే అయితే విచారణ ఎందుకు జరిపిస్తున్నారో కూడా క్లారిటీ లేదు. రాత్రంతా నరకయాతన అనుభవించిన చిన్నారులు వైద్యులు సరైన ట్రీట్మెంట్ చేయడంతో కోలుకున్నారు.